ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రామత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెల్ నాయకుడు చిట్యాల ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ మాదిగల ఆత్మగౌరవమైన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నాయకుడు టీవీ నరసింహారావు, పల్లె నరసింహరావు, పి మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాబో పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే నమ్మించి మోసం చేస్తున్న బీజేపీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మాన్య శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు మాదిగల సంగ్రామ పాదయాత్ర దాదాపు ఈ రోజుకి 13 రోజులు జరుగుతున్న సందర్భంగా ఈరోజు రహమత్ నగర్కి రావడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి ఈ యొక్క పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రను బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం కోసమే పాదయాత్ర మొదలు పెట్టాము. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని ఇప్పటికి కూడా 8 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా బీజేపీ నిర్లక్ష్యం చేస్తున్న సందర్భంగా మేము హెచ్చరిస్తూ అండ్ రాబో పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాము. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేయాలనే అంశంతో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు పాదయాత్రకు బృందం పిలుపునిచ్చడం జరిగింది. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదిగలను చైతన్యం చేస్తూ ఏదైతే బీజేపీ గవర్నమెంటు మాదిగలకు వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవటంలో అవి మాట తప్పారు. మాదిగలకు మాట ఇచ్చి నమ్మించి మోసం చేస్తున్న బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడం కోసమే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ 2 రాష్ట్రాల్లో పాదయాత్రలు మొదలు పెడుతున్నాం. ఏదైతే బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ చేస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చిందో ప్రభుత్వం వచ్చి 9 సంవత్సరాలు గడుతున్నా కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తుంది.